శాలరీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని చెప్పి డబ్బులు కట్ అయ్యాయా? అదేంటి కౌశిక్? హే వెయిట్, ఏమైంది? ఏం లేదు కౌశిక్, 3 months బ్యాక్ నేను జాబ్ చేంజ్ అయ్యా, వేరే కంపెనీలో జాయిన్ అయ్యా. ఆ వేరే కంపెనీ వేరే బ్యాంక్ అకౌంట్తో టైఅప్ అయి ఉంది శాలరీ అకౌంట్కి. సో అక్కడ ఇంకొక శాలరీ అకౌంట్ ఓపెన్ చేసా. పాత శాలరీ అకౌంట్ అలాగే ఉంచేసా. 3 months నుంచి యూజ్ చేయలే, జీతం పడట్లే, డబ్బులు కూడా నేను డిపాజిట్ చేయట్లే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మెసేజ్ వచ్చింది, చార్జెస్ కట్ అయ్యాయంట, ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని చెప్తుంది. అదా, మనమే కనుక మన శాలరీ అకౌంట్ని 3 months వరకు యూజ్ చేయకపోతే, అనగా మన శాలరీ అకౌంట్లో జీతం పడకపోయినా, మనం ప్రాపర్గా డిపాజిట్ చేయకపోయినా, ఖాళీగా ఉంచేసినట్లయితే అది ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్కి కన్వర్ట్ అయిపోద్ది. అలా కన్వర్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. సో మినిమం బ్యాలెన్స్ నీ బ్యాంకులో 10,000. సో 10,000 మెయింటైన్ చేయలేదు కాబట్టి ఛార్జెస్ పడుతూ ఉన్నాయి.